హాయ్ హలో నమస్తే నేను మీ నిఖిల తేజ వెల్కమ్ టు శ్రీనీలుస్ ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. సో ఇవాళ మన వీడియో వచ్చేసి ఇక్కడ ఏష్లో కమ్యూన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసేద్దామా. ఇదే లక్సంబర్గ్లో ఏష్ అనే ఊర్లో కమ్యూన్ అండి. ఇక్కడ చూసినట్లయితే హోటల్ ది విల్ అని రాస్తుంది కదా. హోటల్ ది విల్ అంటే ఫ్రెంచ్లో సిటీ హాల్ లేదా టౌన్ హాల్ అని అర్థం అండి. అంటే మనకి మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది కదా, సో ఇలాగా మున్సిపల్ ఆఫీస్ అనమాట. ఏ ఏరియాకి ఆ ఏరియాకి మున్సిపల్ ఆఫీస్ అనేది ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ మనం లక్సంబర్గ్ వచ్చిన తర్వాత ఏ ఏరియాలో అయితే ఉంటామో మనం ఆ ఏరియాలో ఉన్న మున్సిపల్ ఆఫీస్కి ఫస్ట్ మనం వెళ్ళాలండి. ఆఫీస్కి వెళ్ళాలి అంటే ముందే మన అపాయింట్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే డైరెక్ట్గా వెళ్ళిపోవడం కాదు, ఆ ఆఫీస్లోకి ఎంటర్ అవ్వడానికి కూడా మనం అపాయింట్మెంట్ అనేది తీసుకోవాలి. అపాయింట్మెంట్ అనేది తీసుకొని మనం వెళ్ళి మన డీటెయిల్స్ అంతా వాళ్ళకి చెప్పాలన్నమాట. అంటే మనం ఇక్కడికి ఎన్ని రోజులకి వచ్చాము, ఏ పని మీద వచ్చాము, అంటే మన వీసా ఏ టైప్ వీసా, అండ్ మనం ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాము ఏంటి, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది వచ్చాము ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ వాళ్ళకి చెప్పాలన్నమాట. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మున్సిపల్ ఆఫీస్లో. ఫస్ట్ మన డీటెయిల్స్ అంతా కూడా రిజిస్ట్రేషన్ అనమాట చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే చెక్ చేస్తారు మన పాస్పోర్ట్స్ తీసుకొని, మనవి ఐడి ప్రూఫ్స్ అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మన పాస్పోర్ట్స్ అంతా తీసుకొని ఎప్పుడు వచ్చాము ఏంటి, నిన్న వచ్చామా మొన్న వచ్చామా ఏంటి, లేకపోతే 1 వీక్ బ్యాక్ వచ్చామా ఎప్పుడు వచ్చామా అనేది మొత్తం డీటెయిల్స్ అంతా కూడా వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి అలాగే మన బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ బర్త్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలన్నమాట. అవన్నీ కూడా చెక్ చేసి వాళ్ళు మొత్తం ఓకే అని అనుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఈ లక్సంబర్గ్లో మెయిన్ ఆఫీస్ ఉంటుంది, మెయిన్ మినిస్ట్రీ ఆఫీస్ ఉంటుంది, ఆ మినిస్ట్రీ ఆఫీస్కి వెళ్ళి మీరు ఆర్పీ కార్డ్స్ అనేవి కలెక్ట్ చేసుకోవాలి అని చెప్తారు. ఆర్పీ కార్డ్స్ అంటే ఏంటంటే రెసిడెన్స్ పర్మిట్ కార్డ్ అనమాట. అంటే మనం లక్సంబర్గ్లో పౌరుడుగా అంటే లక్సంబర్గ్లో మనం ఏంటంటే ఇక్కడ మనం సిటిజన్గా ఉండాలంటే మనకి ఆర్పీ కార్డ్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. ఇంట్లో ఎంతమంది అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో, అంటే ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి ఆర్పీ కార్డ్స్ అనేవి ఉండాలండి ఖచ్చితంగా. ఈ ఆర్పీ కార్డ్స్ ఏంటంటే 3 ఇయర్స్కి ఒకసారి రెన్యువల్ అనేది చేసుకోవాలన్నమాట. దాని మీద ఎక్స్పైర్ డేట్ అది కూడా ఉంటుంది. సో ఆ ఎక్స్పైర్ డేట్ అయ్యే ముందు మళ్ళీ మనం ఆ మినిస్ట్రీకి వెళ్ళాలంటే కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలి. డైరెక్ట్గా వెళ్ళడం అనేది ఉండదు. ఆ మినిస్ట్రీకి వెళ్ళి మనం మన కార్డ్స్ని రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకుంటే వాళ్ళు చెప్తారు 1 వీక్లో ఇస్తాము అని చెప్పి, అంటే మనం వెళ్ళి ఆ కార్డ్స్ అనేవి కలెక్ట్ చేసుకోవాలి. సో కార్డ్స్ ఫస్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళాలండి. అంటే ఫస్ట్ వాళ్ళకి హాజరు అవ్వాలన్నమాట. మేము ఇంతమంది కమ్యూన్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు పంపిస్తే కమ్యూన్ వాళ్ళు లెటర్ ఇస్తారన్నమాట. ఆ లెటర్ తీసుకొని వెళ్ళాలి మనం ఆ మినిస్ట్రీ దగ్గరికి. ఇంతమంది వచ్చాము అని చెప్పి వెళ్ళాలన్నమాట. వెళ్తే వాళ్ళు మొత్తం ఇక్కడ ఎలా చెక్ చేశారో అక్కడ మొత్తం మన బర్త్ సర్టిఫికేట్స్, మన పాస్పోర్ట్స్ అన్నీ కూడా చెక్ చేసి వాళ్ళు ఆ కార్డ్స్ అనేవి మనకి ఇష్యూ చేస్తారనమాట. ఆ కార్డ్స్ కలెక్ట్ చేసుకోవడానికి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకళ్ళు వస్తే చాలు అన్నమాట. వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరో ఒకళ్ళు వస్తే చాలు. మళ్ళీ పిల్లలు అందరూ కూడా రావాల్సిన అవసరం లేదు. ఓన్లీ కార్డ్స్ మనకి కావాలి అన్నప్పుడే, అంటే కార్డ్స్ గురించి మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వడానికి అప్పుడు మటుకే వాళ్ళ దగ్గరికి వెళ్తాము. కార్డ్స్ అనేవి కలెక్ట్ చేసుకోవడానికి మటుకు ఎవరో ఒకళ్ళు వెళ్తే చాలండి. సో ఇక్కడ ఈ కమ్యూన్ ఉంది కదా, ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట. పెద్ద పెద్ద కాన్సర్ట్స్ అనేవి, మ్యూజికల్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. మేము స్విమ్మింగ్కి వెళ్ళొచ్చాము. స్విమ్మింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ కూర్చొని ఇంకా ఉందన్నమాట పాప ఇంకా. సో ఇక్కడ కమ్యూన్ దగ్గర అందరూ కూడా ఈవినింగ్ అవ్వగానే పిల్లలందరూ కూడా
వచ్చి ఆడుకుంటూ ఉంటారు. అక్కడ చూసినట్లయితే ఒక తండ్రి కొడుకు ఇద్దరు సైకిల్ మీద వస్తున్నారు చూసారా. ఇక్కడ చాలా పావురాలు అనేవి కూడా ఉంటాయండి. పిల్లలందరూ ఈవినింగ్ టైం వచ్చి ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు. మంచిగా అంటే ప్లేస్ అది చాలా బాగుంటుంది అనమాట, ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఇక్కడ అందరూ కూడా గ్యాదర్ అయ్యి కాసేపు ముచ్చట పెట్టుకొని కాసేపు అలా సరదాగా స్పెండ్ చేసి వెళ్తారనమాట. అండ్ ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మీకు ఎక్కువ లక్సెంబర్గ్లో 70% మీకు చెట్లే కనిపిస్తాయి అన్నమాట. కమ్యూన్ ఎదురుగుండానే బస్ స్టాప్ అండి. సో బస్ స్టాప్ అనేది ఉంటుందన్నమాట. అటువైపు వెళ్ళినట్లయితే మీకు గార్ సెంట్రల్ అనేది వస్తుంది. ఏష్ గార్ సెంట్రల్, లక్సెంబర్గ్ గార్ సెంట్రల్ కాదండి, ఏష్ గార్ సెంట్రల్. ప్రతి ఊరికి ఒక గార్ సెంట్రల్ అనేది ఉంటుంది. సో గార్ సెంట్రల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను మీకు వీడియో అనేది తీస్తాను త్వరలో. సో అదేంటంటే అటువైపు వెళ్ళేది, ఇదేమో దిగేదన్నమాట. చూసినట్లయితే అక్కడ మీకు బస్ వస్తుంది కదా, బస్ స్టాప్ అండి. కమ్యూన్కి ముందే బస్ స్టాప్ అనమాట. సో ఇలాగే కిందకేమో స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ దిగి కిందకి వెళ్ళి కార్ పార్కింగ్ ఉంటుంది, లేదంటే లిఫ్ట్లో రావచ్చు. చూసినట్లయితే ఇదిగోండి ఇలా స్టెప్స్ ఉంటాయి. ఓకే, నా వాయిస్ రీసౌండ్ వస్తుంది అనమాట స్టెప్స్ దగ్గర. ఇక్కడ పావురాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయండి లక్సెంబర్గ్లో. ఎవరో ఒక ఆయన వచ్చి పావురాలకి ఫుడ్ వేస్తున్నాడు. ఇక్కడ పిల్లలందరూ ఈవినింగ్ టైం వచ్చి ఆడుకుంటారని చెప్పాను కదా, అక్కడ ఎవరో పిల్లలు వాళ్ళ మమ్మీ అందరూ ఇక్కడ వచ్చి అదిగోండి చూడండి కాసేపు ఆడుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కమ్యూన్ లోపల కూడా చాలా బాగుంటుందండి, కానీ వీడియోస్ ఫొటోస్ అనేవి నాట్ అలౌడ్ అనమాట. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా, సో అందుకని ఏమైనా ఇష్యూ అవుతుంది సెక్యూరిటీ పరంగా కానీ అని చెప్పని వీడియోస్ ఫొటోస్ అనేవి అలౌ చేయరు. అందుకనే కమ్యూన్ లోపల నేను ఏమీ తీయలేదు, మొత్తం మీకు అవుట్ సైడే నేను చూపిస్తున్నాను. ఇక్కడైతే మా పెద్ద పాప ఆడుతోంది పావురాలతో. చిన్నదాన్ని బయటికి తీసుకురాలేదనమాట, ఎందుకంటే స్విమ్మింగ్ దగ్గర గోల చేస్తుంది అని. అది ఇంట్లో పడుకొని హాయిగా. అది కనుక పావురాలు చూస్తే కనుక ఇంటికి వెళ్ళదని గోల చేసేది. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. మరికొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. మీ నిఖిలా తేజ.